ఈక్విలిబ్రియం కావాలి, బయోలాజికల్ బ్యాలెన్సింగ్ కావాలి, ఖచ్చితంగా కావాలి. ఒకవేళ లేదనుకో ఏమైతుంది? విపరీతంగా ఎటువంటి తినేసేస్తా అన్ని ఎకో సిస్టమ్ దెబ్బతింటది. ఎకో సిస్టమ్ దెబ్బతిన్నది అనుకో భూమి మీద బతకడానికి స్పీసియేషన్ ఉండదు, అసలు స్పీసీస్ అనేది ఉండదు. కానీ ఎన్వైరన్మెంట్ యొక్క వింత ఏంటనంటే డెఫినెట్ గా ఎన్ని రాని నీకు ఐస్ ఏజ్ వచ్చి భూమి మొత్తం గడ్డ కట్టకపోయినా, లేకపోతే వాల్కనిక్ ఎరప్షన్స్ వచ్చి భయంకరమైనటువంటి పొగలు వచ్చిన, లేకపోతే టాక్సిక్ గ్యాస్ ఫ్రమ్ ఎర్త్ కోర్ రిలీజ్ అయినా, నీకు తెలిసి ఉంటుంది కదా టాక్సిక్ గ్యాసెస్ కొనుక్కొనిసారి ఎర్త్ కోర్ నుంచి రిలీజ్ అవుతాయి, ఎట్లా జియాలజీ కాబట్టి రిలీజ్ అయితే కదా, పాజనస్ గ్యాసెస్ రిలీజ్ అయితేనే ఉంటాయి. ఇప్పుడు మనం సింగరేన్ లాంటి బొగ్గు గన్లు దొవుతుంటే కూడా చిన్నగా ఆర్సినల్ లాంటిది ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. సో ఎవల్యూషనరీ లోపల అట్లాంటి గ్యాసెస్ ఎన్ని రిలీజ్ అయినా ఈ భూమి మీద మాత్రం లైఫ్ అనేది అంతరించిపోలేదు. ఒక్కసారి 4.5 బిలియన్